వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. 'జయకృష్ణ' నెక్స్ట్ సినిమా చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా ఫ్లాప్ అవుతే ఇంకా 'జయకృష్ణ'కి మార్కెట్ కష్టం అవుతుంది. కానీ నా ఉద్దేశంలో హిట్లు ఎవరికి కావాలంటే, ఎవడైతే సినిమా యొక్క సొంత టాలెంట్ లేనివాడు ఉంటాడో, విజయమే వాడికి అండవుతుందో వాడికి హిట్లు కావాలి. టాలెంట్ ఉన్న వాడికి హిట్లతో సంబంధం లేదు, వాడికి బుకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు తీసినాక 17 ఫ్లాపులు వచ్చినాయి. నిర్మాతలు బుక్ చేయడం మానేశారు, కానీ ప్రేక్షకులు కాదు. ప్రేక్షకులు పాడి పంటల సినిమా రిలీజ్ చేసరికి ధైర్యంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. టాలెంట్. అట్లాగనే జయకృష్ణ పరిస్థితి ఏంటంటే, ఈ సినిమా అసలు మన ఫ్లాప్ అని కూడా అనకూడదు. ఎందుకంటే నా లెక్క ప్రకారం 15 కోట్లు కలెక్ట్ చేసింది. 15 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అసలు ఫ్లాప్ అనే పరిస్థితే రాదు. ఎందుకంటే కొత్త హీరోకి ఎవడో తెలియదు, ఎలాంటి పబ్లిసిటీ లేదు. అయితే ఇంకొక విషయం, సో ఆయన నెక్స్ట్ సినిమా ట్రెండ్గా ఇప్పుడు ఆల్రెడీ ఆదిశేషగిరి గారు ఎంతో విజనరీగా జయకృష్ణని అనిల్ సుంకరాకి, తర్వాత ఆ మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్కి, ఆ తర్వాత కేఎస్ రామారావుకి పరిచయం చేసేసాడు. వాళ్ళైతే యాక్సెప్టెన్స్ ఉంది. అనిల్ సుంకర సూపర్ స్టార్ వీరాభిమాని, చాలా ఉత్సాహంగా ఉన్నాడు జయకృష్ణని చూసేసి. ఆ తర్వాత మన మైత్రి మూవీస్ వాళ్ళు కూడా మీ 2వ సినిమా కానీ 3వ సినిమా కానీ మాతో చేయాలి అని చెప్పేశారు. అయితే వాళ్ళకు కూడా హీరో కావాలండి. రెగ్యులర్గా సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లకి హీరో కావాలి. ఇప్పుడు అలాంటి హీరో జయకృష్ణనే. అలాగని జయకృష్ణ ఇంకోటి తెలుసుకోవాలి, జయకృష్ణ ఈజ్ ఏ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోనే అనాలి. విత్ ఇన్ ఫస్ట్ సినిమాలో 15 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, 20 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. కానీ జయకృష్ణకి అలాంటి ఇమేజే సరిపోద్ది. పోకిరి లాంటి క్యారెక్టర్లే సరిపోతాయి. లేకపోతే మీకు శ్రీనివాస మంగాపురం లాంటి క్యారెక్టర్లే బాగుంటాయి. మిగతా ఎక్స్పెరిమెంట్లు తర్వాత చేయొచ్చు. జయకృష్ణ నెక్స్ట్ సినిమా కూడా మంచి హీరోయిజం ఉన్న క్యారెక్టర్ తీసుకొని హిట్ కొట్టాలి. సో నా స్ట్రాటజీ జయకృష్ణకి ఏంటంటే, అనిల్ సుంకర మూవీతో పాటు అతని మూవీ కూడా స్టార్ట్ చేయాలి, మైత్రి మూవీ సినిమా స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమా కూడా చేయాలి. పూరి జగన్నాథ్ అవుట్డేటెడ్ అయి ఉండొచ్చు, కానీ పూరి జగన్నాథ్ దగ్గర ఒకసారి హీరోగా నువ్వు ఎస్టాబ్లిష్ అవుతావు గట్టిగా. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకోటి, మనకంటే మేధావి జయకృష్ణ మనం చెప్పక్కర్లేదు. నేను చూసిన ఇంటర్వ్యూస్లో ఈజ్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ ఇండియన్ సినిమా, మమ్ముట్టి, కమల్ హాసన్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ ఎలా ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నీ గమనిస్తున్నాడు. ఇప్పుడు మీకు మమ్ముట్టి గారు అబ్బాయి దుల్కర్ సల్మాన్ చూస్తే మీకు మలయాళంలో యాక్ట్ చేస్తాడు, తెలుగులో యాక్ట్ చేస్తాడు, హిందీలో యాక్ట్ చేస్తాడు, టీవీ సీరియల్ యాక్ట్ చేస్తాడు, వెబ్ సిరీస్ యాక్ట్ చేస్తాడు, వెరైటీ రోల్స్ చేస్తాడు అక్కడిక్కడ. జయకృష్ణ కూడా అట్లాగనే ముందుకెళ్ళిపోవచ్చు, దూసుకెళ్ళిపోవచ్చు. అది ఎలా చేయాలో జయకృష్ణకి ఐడియా ఉంది, మనం చెప్పక్కర్లేదు. కానీ ఎనీకేస్ గొప్ప హీరో వచ్చాడు, అభిమానులందరూ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అయితే మహేష్ బాబు జయకృష్ణని ఎంకరేజ్ చేయలేదు, నష్టం లేదు. తర్వాత సినిమాకి చేస్తాడేమో చూద్దాం. యానిమల్ అనే సినిమా ప్రీ ఈవెంట్ లాంచ్కి వెళ్ళాడు మహేష్ బాబు. అది చూస్తే నాకు కడుపులో మండింది, దానికి వెళ్ళినాడు దీనికి వెళ్ళాడని. ఎనీకేస్ జయకృష్ణని మనం మహేష్ బాబు వారసుడిగా పరిచయం చేయట్లేదు, కృష్ణ గారికి రమేష్ బాబుకి వారసుడిగా పరిచయం చేస్తున్నాం. మహేష్ బాబు రాకపోతే ఓకే. ఇప్పుడు కృష్ణ గారు తన యొక్క లెగసీని మహేష్ బాబుకి ఇచ్చాడు. మహేష్ బాబు ఆ లెగసీని తీసుకొచ్చి మరి జయకృష్ణకి, గౌతమ్ కృష్ణకి కూడా ఇవ్వాలి. కానీ ఒక్క గౌతమ్ కృష్ణకి ఇస్తాను అంటే అతని ఇష్టం, లేకపోతే వేరే కారణాలు ఏమున్నాయో. ఇంతకుముందు చెప్పినట్టుగా సరే మనకెందుకు ఈ తాపత్రయం అనుకున్నాడు. ఎందుకంటే మీరు ఇంతకుముందు మీకు గుర్తుంటే మహేష్ బాబు కృష్ణ గారి శ్రీశ్రీ సినిమా లాంచ్కి వెళ్ళాడు, అది పెద్ద ఆడలేదు. దానికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు, ఆడలేదు ఆ సినిమా. మంజుల సినిమా డైరెక్షన్ వచ్చినప్పుడు దానికి టీవీ ప్రమోషన్లో పాల్గొన్నాడు, అది కూడా ఆడలేదు. రమేష్ బాబు గారి ప్రొడ్యూసర్గా సెట్ అవ్వలేదు. సో ఎందుకు వచ్చిన ఈ తాపత్రయం, ఎవరికి వాళ్ళు సెటిల్ అవ్వాలే, మనం ఎందుకు మధ్యలో అనుకున్నాడేమో. మరి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మహేష్ బాబు నిర్ణయాన్ని మనం గౌరవిద్దాం. జయకృష్ణని మనం సూపర్ స్టార్గా ఎదగడానికి సహకరిద్దాం. జై సూపర్ స్టార్ కృష్ణ. చాలు.